సో కెన్కార్ట్‌లో ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ అవ్వాలనేది చూసుకున్నట్లయితే, సో ఈ విధంగా ఎవరైతే మనకి ఈ యొక్క లింక్ పంపించారో వాళ్ళ దగ్గర ఒక రిఫరల్ లింక్ ఉంటుంది. ఆ యొక్క రిఫరల్ లింక్‌తో మనము రిఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మన యొక్క పేరు, అలాగే ఈమెయిల్ ఐడి, ఒక్క ఐడికి ఒక ఈమెయిల్ ఐడి మాత్రమే ఉపయోగపడుతుంది. అలాగే ఫోన్ నెంబర్ సో మనది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఐ విల్ పే లేటర్, ఈ పిన్ అనేది మన దగ్గర లేకపోతే ఐ విల్ పే లేటర్ అని చెప్పేసి ఈ విధంగా మనము క్లిక్ చేసి, అలాగే స్టేట్, సిటీ, అడ్రస్, పిన్ కోడ్ అండ్ పాస్వర్డ్ అండ్ రీటైప్ పాస్వర్డ్, అలాగే ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. సో ఈ యొక్క సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనము ఈ కామర్స్లోకి వెళ్ళి, ఓకే, సో ఈ యొక్క ఈ కామర్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఆన్లైన్ షాపింగ్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో ఈ యొక్క లాగిన్లో మన యొక్క ఐడి డీటెయిల్స్ ఇచ్చినట్లయితే సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. సో ఇది యాక్టివ్లో ఉన్న ఐడి. అదే మనం కొత్తగా రిఫర్ అయితే సో అది ఇన్యాక్టివ్లో ఉంటుంది. ఆ ఐడి కూడా మీరు ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలని, సో ఈ విధంగా ఇన్యాక్టివ్లో ఉంటుంది. ప్లీజ్ పే 999 టు యాక్టివ్ యువర్ ఐడి. ఒకవేళ మీరు ఈ యొక్క ఐడిని అమౌంట్ పే చేయకుండా యాక్టివ్ చేయాలి అని అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే డాష్ బోర్డ్ ఉంటుంది, వెల్కమ్ లెటర్, సో ఇవన్నీ కూడా ఉండటం జరుగుతుంది. సో మై పర్చేస్లోకి వెళ్ళి న్యూ పర్చేస్కి వెళ్ళినట్లయితే మళ్ళీ మనకి ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యొక్క పోర్టల్లో మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సో పర్చేజ్ చేసుకుంటే మన ఇంట్లోకి కావాల్సిన వస్తువులు మనం పర్చేజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం ఒక 100 పాయింట్స్ పర్చేజ్ చేస్తామో 100 నుంచి 200 పాయింట్స్ 500 పాయింట్స్ పర్చేజ్ చేస్తామో సో కంపెనీకి ఒక ₹999 ప్రాఫిట్ వస్తే మన యొక్క ఐడి అనేది ఫ్రీగా యాక్టివేషన్ అవుతుంది. సో లేదు ఇప్పుడు నేను పర్చేజ్ చేయలేను ప్రోడక్ట్స్ అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అని అంటే సో ఇక్కడ ప్లీజ్ పే 999 పే చేసినట్లయితే ఐడి అనేది యాక్టివేషన్ అవుతుంది. అటువంటి వాళ్ళకి ₹10,000 షాపింగ్ కూపన్స్ వస్తాయి. సో ఈ విధంగా మనకి ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ చేసుకొని గూగుల్ పే నుంచి కానీ ఫోన్పే నుంచి కానీ మనము పేమెంట్ చేసినట్లయితే ఆ యొక్క పేమెంట్ అనేది మనకి వ్యాలెట్కి వస్తుంది. సో అప్పుడు ఇక్కడ యాక్టివ్ ఐడి అని ఉంటుంది. ఆ యాక్టివ్ ఐడి మీద క్లిక్ చేసినట్లయితే మన ఐడి అనేది యాక్టివేషన్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఐడిని యాక్టివేషన్ చేసుకునే విధానం.